పరమగీతాలు, సాంగ్ అండ్ సాంగ్, పరమగీతములు 2వ అధ్యాయం. పరమగీతములు 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మ వంటి దానను. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించునుగాక. వాక్యము చదవబడిన వాక్యానికి దేవుడు పరిశుద్ధాత్మను జత చేయునుగాక. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, ఆదివారం ఆరాధన తర్వాత తిరిగి 2 రోజులు మాకు రెస్ట్నిచ్చి మా కుటుంబాలు అన్నీ చక్కబెట్టుకోవడానికి, మా కుటుంబం కొరకు కష్టపడటానికి మీరెంతో కృప చూపించి మళ్ళా 3వ దినాన మాకు ఇచ్చావు. 3లోనూ పరిపూర్ణుడవు. ఎందుకంటే ప్రభువా, మేము తప్పిపోకుండా ఉండటానికి ఈ క్రమాన్ని మాకు ఇచ్చావు. ఈ క్రమాన్ని కొద్దిమంది మాత్రమే ప్రేమించగలుగుతున్నారు. దేవా, ఇదిగో ప్రభువా, ఇప్పుడు పాట ద్వారా నీ నామాన్ని స్తుతించాం తండ్రి. తిరిగి జన్మించిన వారికే ఈ ప్రత్యక్షత అర్థమవుతుంది అన్నాం, ఈ మర్మాలు తెలియచేయబడతాయన్నాం. దేవా, ఆ రీతిగా ప్రభువా మేమందరం ఉండగలటానికి సహాయం చేయండి. మనిషికి పుట్టిన వారు ఎవరికి కూడా ప్రభువా ఈ మర్మాలు అర్థం కావన్నారు తండ్రి. ఇంకా మా సంఘంలో చాలామంది మనుషులకు పుట్టిన వారిగానే ఉన్నారు. దేవా, తిరిగి జన్మించలేదు నాయన. తిరిగి జన్మించిన వారికి ప్రత్యక్షత ఉంటాను చెప్పావు నాయన. నీ మర్మాలను బయలుపరుస్తానన్నావు తండ్రి. నిశ్చయంగా ఈ సంఘానికి గ్రహింపునివ్వండి నాయన. ఇగో నీ బిడ్డలు ఎంతో ఉదయమంతా పనిపాటలకు పోయి తండ్రి, ఇదిగో నాయన మరి ఎంతో కష్టపడి ప్రభువా నీ సన్నిధిని గౌరవించి వచ్చారు నాయన. ఆ బిడ్డలను చూచిన దేవుడు తండ్రి, నిశ్చయంగా ఆ బిడ్డలను మీరు బలపరచండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఇదిగో చదవబడిన వాక్యములుంచి నాయన మాతో మీరు మాట్లాడండి. కొద్దిసేపు నీ సందులో నేను నిలబడుతుండగా నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకోండి ప్రభు. ఇదిగో నాయన, ఇంకెవరైనా రావాలని ఆశపడుతున్నట్లయితే త్వరగా వారిని తీసుకురండి నాయన. ఆటంకాల నుంచి విడిపించండి ప్రభువా. ఇదిగో నాయన, చిన్నలు పెద్దలందరినీ కూడా వశువులు ఉంచుకోమని. ఇదిగో ప్రభువా, కొద్దిసేపు నన్ను మరుగు చేసి నీ బిడ్డల కొరకై వాడుకోండి నాయన. ఓ బలహీనుడు నన్ను జ్ఞాపం చేసుకోమని. ఓ దుష్టుని దూరపరచండి, నిద్రాత్మను దూరపరచండి, అవివేకతనాన్ని తీసివేయండి, బుద్ధిహీనతను తొలగించండి. నిశ్చయంగా పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మరి ప్రకటన గ్రంథాన్ని మీరు ఇంటికాడ చదువుతున్నారో లేదో నాకు తెలియదు. మీరు ప్రకటన గ్రంథాన్ని చదివితే కొన్ని విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. మళ్ళీ సంఘకాలాలు చదవండి, 7 ముద్రలు చదవండి. ప్రకటన గ్రంథం మీద ప్రవక్త 4 అధ్యాయం దాకా ప్రసంగాలు చేశాడు. అవి చదవండి. చదివినప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ కాలంలో మనం జీవిస్తున్నాము, ఎందుకు మనం ఇలాగా మరి వెనకబడిపోతున్నాము అనే కార్యాలు అక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. పౌలు గారు ఎబ్రీయులకు రాస్తూ చెప్పాడు, ఆ దినము సమీపించే కొలది. ఆ దినం అంటే ఏంటి చెప్తారా? పురుషులు. ఆ దినం అంటే ప్రభు రాకడ. ఇంకా స్త్రీలు చెప్తారా? స్త్రీలు ఉగ్రత దినం. ఇంకా ఆ దినం అంటే బేబీ సీనియర్స్. చెప్పు, ఏదో చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఎత్తబడే దినం. దేవుని స్తోత్రం. ఆ దినము సమీపించినప్పుడు మరి ఎక్కువగా కూడుకోమన్నాడు. ఉగ్రత ఎవరికే? వధువులో కూడా విడవబడి వధువు ఉంటుంది. ఏమన్నా అర్థమైందా? ఎత్తబడి వధువు ఉంటుంది, విడవబడి వధువు ఉంటుంది. ఇద్దరు కలిసి ఉన్నారు ఇక్కడ. పాస్టర్ గారు నువ్వు ఎలా చెప్తావు? మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకోండి. 10 మంది కన్యకులు, 5గురికి బుద్ధి లేదు, 5గురికి బుద్ధి ఉంది. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైందన్నమాట? వాక్యమేనా? వాక్యానికి ఆమెను చెప్పాలి. ఏం బిస్కెట్లు ఏమట్లేదా? వాణ్ణి తినేస్తుంది అది సున్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి ఈ మొక్క తినే దేవుని స్తోత్రం చెప్పాలి. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలి. హల్లెలూయా. సంఘం వినాలి. ఆ దినము సమీపించిన కొలది ఏమన్నాడు? మరి ఎక్కువగా అంటే మీకు ఏమర్థమైంది అనుకుంటున్నారు? ప్రభువు ఎత్తబడేటువంటి సమయం ఆసన్నమయ్యేటప్పటికి దేవుని పిల్లలు అనుకుంటున్న వారిలో ప్రార్థన తక్కువైపోద్దంట, విశ్వాసం తక్కువైపోద్దంట, ఆసక్తి తక్కువైపోద్దంట, దేవుని స్తుతించడం తక్కువైపోద్దంట. నేనేం ఒట్టి మాటలు చెప్పట్లేదు, ప్రవక్త చెప్పిని మేము ముందు ఎడుతున్నా. దేవుని స్తోత్రం. నమ్మితే ధన్యులు. అందుకే పిల్లారా, యెషయా గ్రంథంలో కూడా అంటాడు, కటిక చీకటి కమ్ముకోబోతుంది. ఏ చీకటి? చీకటి వేరు, కటిక చీకటి వేరు. కటిక చీకటి అంటే తెలుసా? మనిషి దగ్గరలో ఉన్న కనపడరు. ప్రపంచం మీదకి కటిక చీకటి రాబోతుందట. కొంచెం వెలుగే ఉంది, చిరిగిపోయి అవి వేయించడానికి ఆలోచన చేస్తున్నాం. బ్యానర్ కాకుండా షార్ట్లు టైప్లో కొంచెం వెలుగే ఉంది, ఇంతే. దాన్ని ఏమన్నాడంటే ప్రవక్త, సాయంకాలపు వెలుగు. అంటే ఇప్పుడు చీకటడింది ఆ వెలుగు అనుకుంటున్నారు కొంతమంది. సువార్తకు తలుపులు వేయబడే చిన్న వెలుగే ఉందట. ఈ చిన్న వెలుగుని ఎవరైతే గుర్తించి వాక్యాన్ని వింటారో వారికి ఏమవుతుందంటే ఎత్తబడే విశ్వాసం వస్తుంది. ఆ చిన్న వెలుగు ఎప్పుడైతే కనుమరుగైపోయిందో అంటే పరిశుద్ధులు వెళ్ళిపోతారు, ప్రపంచం మీదకి చీకటి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే యెషయా ప్రవక్త అంటాడు 60లో, లెమ్ము, తేజరెల్లు, నీకు వెలుగొచ్చింది. అక్కడేమన్నాడా? అందరికనలా, మాదేపట్నం వాళ్ళు అందరికంటలా, సిలికూరు అంటలా, నీకు వెలుగొచ్చింది. హల్లెలూయా. ఎవరు తిరిగి జన్మించారో, ఎవరు పరిశుద్ధాత్మ పొందారో వారికి బయలుపాటు వస్తుంది. అది వెలుగంటే. అది ముసలమ్మ మామల్లా కూర్చుందాం, గుమ్మడికాయలా కూర్చుందాం అని ఏ ఐడియాలు అయితే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి చీకటి కమ్ముతుంది. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ ఎలా ఉంటాడంటే పనికిమాలులా ఉంటాడు. మీరందరూ ఏదో కష్టపడేవాళ్ళలా ఉంటారు, పాస్టర్ సొల్యూషన్లు చెప్పేవాళ్ళ ఉంటాడు పాస్టర్ గారి ఇంటికాడ. మీరేం చేస్తారంటే ఫోన్లను వర్తమానాలు మాట్లాడుకుంటారు, 7 ముద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం పిల్లలు, ఆ దినం వచ్చేస్తుంది. పాస్టర్ ఎలా చెప్తావు? దుర్దినాలు. దేవుని స్తోత్రం. భయంకరమైన దినాలు, మానభంగాలు, చంపుకోవడాలు ఎలా ఉన్నాయి తెలుసండి ఈ రోజుల్లో? భర్తనే భార్య నమ్మడం లేదు, భార్య భర్తనే. వాడు నమ్మకాన్ని తీసేశాడు. ఏమైనా అర్థమైంది మీకు? నమ్మకాలు తీసేస్తున్నాడు వాడు. ఎందుకు తీసేస్తున్నాడు? ఆలోచించాలి మీరు. తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకాలు లేవు, పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకాలు. మొన్న ఒక అమ్మ ఏడుస్తుంది, కొడుకున్నాడు, కోళ్ళు ఉన్నాడంట, కష్టపడతారంట. పిల్లరామని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసారు. దేవుని నామమున స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలుసండి? సుకుమారులైన కోడళ్ళు. మీ అమ్మ ఉంటే నేను కాపురం చేయను, మీ నాన్న ఉంటే నేను కాపురం చేయను, నీకు చెల్లెలుంటే నేను కాపురం చేయను. వింటున్నారు మీరంతా? వింటున్నారు ఎలాంటివన్నీ? దేవుని స్తోత్రం. కనుక బైబిల్ ఏం చెప్పింది? అంచె దినములలో, అపాయకరమైన కాలములలో తల్లిదండ్రులకు అవిధేయులైన వారు పుడతారట. ఆ జనం ఇప్పుడు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ జనం ఉన్నారు. నేను ఇప్పుడేం మీకేం చెప్తున్నానంటే,
మీ పిల్లలకు కుటుంబ ప్రార్థన పెట్టి దేవుని గురించి చెప్పండి, దేవుని గురించి తెలియచేయండి. ఓ మీరు పుట్టినప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్న పిల్లలు పుట్టినప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఓ పిల్లరా ఎలాంటి కష్టాలు పడ్డారో, ఎలాగో అన్నము లేకుండా ఉన్నారో, పస్తులు ఉన్నారు. ఓ పిల్లరా యేసు ప్రభు వెలుగు వచ్చిన తర్వాత, యేసు ప్రభుకి మీ జీవితాలు ఇచ్చిన తర్వాత ఏ రీతిగా మిమ్మల్ని దీవించాడు, మీ గర్భాలు తెరిచాడు, పోషించాడు, వస్త్రం ఇచ్చాడు, అన్నం పెట్టాడు, మీ పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు సోదు కౌరులు చెప్పుకుంటూ కూర్చుండే కాక తప్పకుండా మిమ్మల్ని అనాథాశ్రమంలో వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటికే భార్యలు భర్తలకు అన్నం వండుకోవటం వెళ్ళిపోతున్నారు. అన్నం వండరు కూడా వండకుండా పోతున్నారు. అసలు చేర్చుకునే కోడలకి, చేర్చుకునే అల్లుడికి, కూతురికి బుద్ధి ఉండాలి. దేవుని స్తోత్రం. నా మాట అర్థమైందా? వస్తే ఇద్దరు రండి, లేకపోతే మానేయండి, మా ఇంటికి రావద్దని మాట్లాడతలే. కుటుంబం అని వర్తమానం చదివారు మీరంతా? చదవండి పిల్లారా. ఏదో నేను ఆ రోజు ఎప్పుడో ప్రతి ఆదివారం చెప్పానని ఏదో అందరు పుస్తకాలు చెట్టేసి కళ్ళందులు ఇట్టి చూసేశారు. మళ్ళీ చదువుకోండి ఇంటికి పోయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిది పిల్ల. పరమగీతాలు. ఒక రాజుకి ఒక స్త్రీకి, ఇంకా బాగా చెప్పాలంటే గొల్లవానికి గొర్రెలు మేపుకునేటువంటి ఒక స్త్రీకి ఉన్నటువంటి ప్రేమ కథ. దేవుని స్తోత్రం. ఇంకా నేను లోతుగా చెప్పాలి అంటే క్రీస్తుకి సంఘానికి ఉన్న ప్రేమ కథ. హల్లెలూయా. అయ్యా ఇవాళ మాకెందుకు చెప్తున్నావు, ఇక్కడ నువ్వెందుకు చెప్తున్నావు అంటే, నిజంగా నీవు సంఘము అయితే, క్రీస్తు నీ దేవుడు యజమానుడైతే నీవు కూడా ఇక్కడ ఉంటావు. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రతి లైన్లోనూ దేవుణ్ణి కనుగోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. ఇది ఎవరైతే చూసుకోరో అనకూడదు నేను ఆ మాట, అది తంతు తతంగం, అంతే తంతు తతంగమే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, దేవుణ్ణి కనుగొనే వరకు బైబిల్ చదవమన్నాడు. దేవుణ్ణి నిన్ను నీవు చూసే అంత వరకు బైబిల్ చదవమన్నాడు. దేవుడు కనపడేంత వరకు ప్రార్థన చేయమన్నాడు. దేవుడు స్వరమెత్తి నీ పేరు పెట్టి నిన్ను పిలిచే వరకు ప్రార్థన చేయమన్నాడు. కానీ ఈరోజు అలాంటి శక్తి లేని వారిగా మార్చేశాడు. పుట్టిన పిల్లోడికి పుడతాం 3వ నెల మొదలు మందు కొడతాం. అమ్మ అందరూ ఆమె చెప్పాలి, అంతేనా? ఏం చేస్తున్నారు? వరి విత్తనాలకే వడ్లలోనే మందు కలిపేసి కొట్టడం, అవునా కదా? కనుక ఇవి పట్టు ఎలా ఉంటుంది, శక్తి ఎలా ఉంటుంది? అందుకే అన్నం తిన్నాక కొందరికి గ్యాస్ వచ్చేస్తుంది, అన్నం తిన్నాక కొందరికి తలపోటు వచ్చేస్తుంది. అంటే అన్నం తిన్నాక అవన్నీ బయలుదేరుతున్నాయి అంటే మనం తినేది మందులు కూడే. పట్టు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని స్తోత్రం చెప్పాలి. పూర్వకాలంలో 75 కేజీలు భర్త ఇక్కడ ఎత్తుకున్నాడంటే శ్రీదేవి ఆటలు కూడా ఆడేసేవారు. దేవుని స్తోత్రం. అలా చూస్తున్నారంటే నిజమేనమ్మా, వాస్తవం. ఇప్పుడంటే రోడ్లు, ఇదివరకు వాళ్ళు మోపు ఎత్తుకున్నారంటే 2 కిలోమీటర్లు మోపు మోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజు మందు లేనిటువంటి, శంకరము లేనిటువంటి భోజనాలు అయ్యి. హల్లెలూయా. పనులకు పోయిన వారు ఆ పక్క చేలోకి వెళ్ళి ఆ నీళ్ళు ఇళ్ళలా కొట్టుకుని తాగేసేవారు గట్ట. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్న జబ్బే. ఏంటి బ్రదర్? బైబిల్ చెప్పింది అవన్నీ మన కళ్ళ ముందున్నాయి. అయితే పిల్లరా, ఇవి నిన్ను చూడకుండా దెయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది. తెల్లని గుర్రం ఏంటి? అయ్యా పురుషులు మీరు ఆగండి, శుశు అనకండి. తెల్లని గుర్రం అంటే ఏంటి?
కాలేబు గారు ప్రసంగి, అయ్యా చెప్పండి, తెల్లని గుర్రం అంటే ఏంటి? మర్చిపోయారు. అయిపోయింది. అమ్మా చెప్పండి, తెల్లని గుర్రం ఏంటి? అమ్మా మోసపరిచే. గుర్తుపెట్టుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్తారులా? అంటే ముద్రలు చెప్పినంత సేపే ఉంటుందా? ఉడుకు గింజి. నేను అదే అంటున్నాను. దయచేసి వాడు అట్టుకొచ్చి చేతులు ఇట్టేసాడు, సెల్ ఫోన్, పుస్తకం కాదు. దీన్ని పక్కనెట్టి దేవుడిని అడగండి, బాబా నా కన్ను, నా సూపు, నా ఏలు దీని మీద కలకుండా నాకు జైవీ ప్రభువా, శత్రు గవని స్వాధీనపరచుకొని నాయన, విన్న వాక్యాన్ని ధ్యానించుకోకుండా ఏమి చేయకోకుండా నా చెయ్యి దీని మీదకి వెళ్ళిపోయి ఇదిగో నేను మొత్తం ఇదంతా కూడా విడిచిపెట్టేస్తున్నాను. ఇలా విడిచిపెట్టేసుకున్నానంటే ఒక రోజున నేను ఎత్తబడను అనే మనసు వస్తుందా? మన సంఘంలో అయితే నాకు కనబడతలేదు. కానీ నా ప్రసంగాన్ని బోయేజ్ ప్రార్థన చేసాడు, ఆత్మ కలిసింది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. సంఘం అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుని రావాలంటే ఈ స్థలానికి. నేను చెప్పింది బాగానే ఉంటుంది, ఆనందం. దాన్ని ఏమంటారు? పైపాచిక ఆనందం అంటారు. పైపాచిక ఆనందం అంటే తెలుసండి? సినిమాకి వెళ్ళరు వీళ్ళు, డబ్బులు అయిపోతాయని ఎవడో చెప్పేస్తుంటే ఓహో అనేసి ఇటు బిల్డప్లు ఎలా ఉంటాయంటే, నేను సినిమా చూశాను, ఓ బిట్టు చెప్పరు అంటాడు ఆడు. వీడు చెప్పాడు కదా, కాపీ కుట్టాడు కదా, వీడు చెప్పేస్తాడు అక్కడ. దేవుని స్తోత్రం. తీరా టిక్కెట్ ఎంత అన్నాడు అనుకోండి, చెప్పలేడు, అప్పుడు తెలిసిపోతాడు. అలాగే మీరు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏం చెప్తున్నారు పిల్లలు? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. దేవుని నామమున స్తోత్రం. జ్ఞాని సొలొమోను అంటే దావీదు యొక్క కుమారుడు వ్రాసినటువంటి పాటలు. దేవుని స్తోత్రం. నేనంతా చెప్పను. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రధాన యాజకునికి షారోన్ గులాబీతో చేసినటువంటి పరిమళ తైలము మాత్రమే పుయ్యాలి. ప్రధాన యాజకుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూస్తే అతడు అహరోను అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ అహరోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభుని యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. నమ్ముతున్నారా? అయితే తాత్కాలికంగా పాత నిబంధనలో ఛాయలలో మోషే యొక్క అన్నగారైనటువంటి అహరోనును ప్రధాన యాజకునిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకునికి చూడండి, ఎలాంటి తైలము రాయాలో, ఎలాంటి కురుడికాయలు కొబ్బరి నూనె రాయకూడదు, నువ్వుల నూనె రాయకూడదు. ఆమె చెప్పండి. చాలా రకరకాల నూనెలు ఉన్నాయి. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, షారోను గులాబీతో చేసిన పరిమళ తైలము మాత్రమే పుయ్యాలి. ఇప్పుడు ఆయిల్ తయారు చేయటం చాలా ప్రాసెస్, తెలుసా మీకు? అందరూ వినాలి. ఒక షర్టు కొట్టడం అనేది చాలా ప్రాసెస్. స్త్రీలైన మీరు వంట వండాలంటే చాలా ప్రాసెస్. అది ప్రాసెస్ అంటే ఏంటి? కొండలు గడగాలి, బియ్యం ఎన్నో ఏరుకోవాలి, కూర ఏంటో మాట్లాడండిలా. ప్రకృతి పదం చెప్తుంటే మాట్లాడి బిగిసిపేసి అవుతున్నారు. కూరలు వండుతలేదా? వండుకు తినండి. కొట్లు గట్టి తెచ్చుకోకుండా జబ్బులు తెచ్చుకుంటారు. దేవుని స్తోత్రం. ఏదో అత్యవసర సమయం అంటే తెచ్చుకోండి పలావ్ అదేను, కాకపోతే ఇంట్లోనే వండుకోండి. ఎందుకు మొన్న మా అనుకుంటున్నారు మీరంతా.
చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. సరే, మంచిది పిల్లలు. ఇవన్నీ తయారు చేయటం మీ అందరికీ తెలుసు. అలాగే తైలము తయారు చేయటం కూడా ఒక ప్రాసెస్ అయింది. గులాబీలు కొయ్యాలి. గులాబీని ఏం చేయాలి? దంచాలి, దాన్ని పిండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిండాలంటే ఏం చేయాలి? నిమ్మకాయ పిండుతున్నాం చూడ, అది అట్టుకొచ్చి పిండేస్తాం ఉండడం. ఇప్పుడు మీ పనులు అయ్యే ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళు ఇదివరకు ఏం చేసేవారు? చేతులతో. చెప్పండి అయ్యా, ఇప్పుడు మీ చేతుల్లో బలం ఏది? అయ్యో నాకు ఏళ్ళు వంకరలు అయిపోతున్నాయి. వెంటనే నువ్వు తినే తిండే సరైంది కాదు. జాగ్రత్తగానండి. ఈరోజు కూడా ప్రార్థన చేయడం మోకాలు నొప్పులు ఎందుకు అంటున్నావు తెలుసా? నువ్వు సరైనటువంటి వాక్యం వినాలా. సరైన వాక్యము నీలోకి వెళ్ళలేదు. సరైనటువంటి వాక్యము నీలోకి వెళితే ఖచ్చితంగా నీకు బలం పొందుకుంటావు. దేవుని స్తోత్రం. తైలం అనేది ఎలా వస్తుందని చెప్పాను మీకు. ప్రవక్త అంటున్నాడు, మరి వేరే ఏ అత్తరు పనికిరాదు. అయ్యా ఇది 10 లక్షలు అంటే పాస్టర్ గారు, నో, దాన్ని రాతే ఊరుకోడు. ఆయనకి అది ఇష్టం ఉండదు. నా మాట అర్థమైందా? ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యాలి. మరియమ్మ అదే అంటున్న శిష్యులతో, ఆయన చెప్పింది చెయ్యండి. ఈరోజు ఆయన చెప్పని ఎన్ని చేస్తున్నారో? ఆయన ప్రార్థన చేయమన్నాడు, చేస్తున్నావా? బైబిల్ చదవమన్నాడు, చదువుతున్నావా? పాపుల చోట కూర్చోవద్దన్నాడు, మానేసావా? సినిమాలు చూడొద్దు అన్నాడు, మానేసావా? చెడ్డ వార్తలు వినొద్దు అన్నాడు, మానేసావా? ఎక్కడ చేసావు? మీ బలహీనతకు కారణమయ్యే. దేవుని స్తోత్రం. వింటున్నారా? ప్రవక్త అంటున్నాడు, యేసు ప్రభువుని షారోను గులాబీ అని పిలిచారు. దేవుని స్తోత్రం. గులాబీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, అబ్బా, ఆ పువ్వుని పక్కలో కూడా వేసి పడుకునేవాడిని కాలేజీ చదివేటప్పుడు. మా దొడ్లు పండేవి, లేకపోతే సైకిల్కి ఎట్టుకునేవాడిని, జోబులు ఎట్టుకునేవాడిని ఆ స్మెల్. కానీ ముళ్ళయి. యేసు ప్రభు షారోన్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. అందుకే తైలముని ఎలా తయారు చేయాలో లేవికాండంలో ఉంది. ఒకసారి చూడండి. అంతా చదవద్దు కానీ మీకు చూపించి ముందుకు వెళ్ళిపోతాను. లేవికాండం 24 అధ్యాయము పాత నిబంధనలో ఎక్కడుందో అని మీకు చూపించడానికి అంతే. లేవికాండం 24 అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకు అక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా కనబడతాయి. లేవికాండము 24 అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను. ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. ఏ నూనె అంటది? ఒలీవ చెట్టు నుండి మాత్రమే తీయాలి. ఎందుకు? ఇదిగో ఈ దీపస్తంభాలు, ఈ దీపస్తంభాల్లో ఇవి ఇక్కడ ఉన్నాయి, పమిదులు ఉన్నాయి. ఇందులో ఒలీవ నూనె మాత్రమే పోయాలి. కొబ్బరి నూనె వేస్తాం కుదరదు, కిరసనాలు వేస్తాం కుదరదు, మంచు నూనె వేస్తాం కుదరదు. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. నా మాట అర్థమైందా? ఆయన ఏం చెప్పాడు అది చేయటం వల్లే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. ఈరోజు కూడా దేవుడు ఏం చేయమన్నాడు అది చేస్తేనే మనము కూడా చూడండి, కొంతమందికి మత్తునిచ్చేటువంటి వారంగా, కొంతమందికి బయలుపాటు ఇచ్చేటువంటి వారంగా, కొంతమందికి మన మాటలు మధురమైన మాటలుగా ఉంటాయి. హల్లెలూయా. ఆ ఇంటికి పోయి చదువుకున్న మాటలు. ప్రవక్త అంటున్నాడు, పరిమళ తైలము ఎక్కడి నుండి వస్తుంది? గులాబీ నుండే. దాన్ని ఏమంటారంటే సుగంధ తైలం. చూడండి, ఇప్పుడు సోడాలు అమ్ముతున్నారు, చూస్తున్నారు, సుగంధి సోడా,
తర్వాత ఆ పేర్లు మర్చిపోయాను, చాలా ఉన్నాయి. అర్థమవుతుందా మీ అందరికీ? దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సుగంధి అంటే బైబిల్ భాషలో ఔషధం. ఈ మాట కొరకు సామెతల్లో కూడా చెప్పాడు, నమ్మకమైన రాయబారి మంచి మందులు అంటాడంట. నమ్మకం లేనోళ్ళు పాము విషం లాంటి వాళ్ళు. అంటే దేవుడి మీద నమ్మకం, పైకి నమ్మకం అంటారు అంతే, అది ఆ నమ్మకం కాదండి. అబే, ఆ నమ్మకాల వల్ల భక్తి ఏమాత్రం బయటికి రాదు. ఆ భక్తి ఏంటి తెలుసండి? జబ్బు తగ్గేదాకా నమ్మకం ఉంటుంది, ఇల్లు కట్టేదాకా నమ్మకం ఉంటుంది, పెళ్లి చేసుకునేదాకా నమ్మకం ఉంటుంది, పిల్లలు పుట్టిదాకా నమ్మకం ఉంటుంది. ఆమె చెప్పాలి, అప్పు తీరేదాకా నమ్మకం ఉంటుంది, తర్వాత సంఘాన్ని వదిలేస్తారు. అలాంటి బ్యాచ్లు బోల్డ్ మంది ఉన్నాయి. వాళ్ళని వెనకాల నుండి ఎవరో ఎల్లు 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 పాస్టర్ తిట్టేస్తాడు అంటే భక్తితో రాలేదు, వాళ్ళు భయంతో వచ్చారు. భయంతో వచ్చినోడు ఏం నేర్చుకుంటాడు? మాట్లాడండి. తెలుసా, వెనకడికో సామెత ఉంది, బోయజ్ గారు తెలుసా? యారా ఏడుతున్నావు అన్నాడంట మాస్టర్ అండి, ఎగ్గొడతాకన్నాడంట. మా అమ్మ ఇల్లు చదువుకోమంటుంది, నాకు ఆల్ రైట్ రావట్లేదు, నాకు ఏబిసిడీలు. చాలామంది కాన్వెంట్లో చదివించేసారు, కొత్త గ్రూప్ అలాగే ఉంటుంది. వాళ్ళందరినీ ఇప్పుడు ఈ బళ్ళు వేసారు. ఇప్పుడు అంటే సంవత్సరానికి మేము 50,000 70,000 కట్టాము, ఆడికి ఆల్ రాలేదు, ఏబిసిడీలు రాలేదని చెప్తున్నారు తల్లిదండ్రులు. 50,000 పోనంటే నేను అనకూడదు, ఎవరికన్నా వడ్డీకి ఇచ్చుకుంటే ఎంతో కొంత వచ్చిన వాళ్ళకి. పోనీ ఎక్కడైనా ఒక సెంటు కొనుక్కుంటే రేపొద్దున ఒక 70,000 అమ్ముకుంటే ఒక 70,000కో ఒక 80,000 30,000 ఎక్స్ట్రా వాళ్ళకి పిల్ల మీద ఇట్టారు. వాళ్ళకి ఏం రాలేదు, అది పట్టుకొచ్చి ఎక్కడేశారు ఇప్పుడు? దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే చదువుకోవాలి అనేటువంటి మనస్సు వారిలోకి రావాలి. అలాగే భక్తి చేయాలని మనసు మీకు రావాలి, పరలోకం వెళ్ళాలనే మనసు మీకు రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త అన్నాడు ఇందాక, ఆ ప్రవక్త చెప్పిన మాట చెప్తున్నాను, మనిషికి పుట్టినోళ్ళకి బైబిల్ అర్థం అవుదంట. నేనంటాం కదా, యేసుప్రభు నికోదేముతో అన్నాడు. ఆయన ఎవరో? అప్పటికే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. చెప్పండి, మనిషి పుట్టకపోతే దెయ్యం పుడతామా? దెయ్యం అలాంటి ఆలోచన ఇస్తుందేమో, అట్లా తొలగించుకోండి అని చెప్తున్నాడు. రబ్బాయ్, నువ్వు తల్లి గర్భం నుండి పుట్టావు, పరలోక రాజ్య సంగతులు నీకు అర్థం కావు. అది నువ్వు నీటి మూలంగా జన్మించాలి, అంటే వాక్యానికి జన్మించాలి, క్రీస్తుకు జన్మించాలి నువ్వు. అప్పుడు ఈ మర్మాలు నీకు అర్థమవుతాయి. ఈ మనిషికి పుట్టిన వాళ్ళు అంటారు, ఒక వారమే కదా రాలేదండి, ఈ నెలలో కదండి తీసుకోలేదండి. అసలు ఈ నెలలో తీసుకోకుండా నువ్వు చస్తే ఒకసారి ఆలోచించాను. అంత లోతు ఆలోచించరు. పాస్టర్ గారు నన్ను జామన్నాడు, ఈ మాట అట్టుకుని ఇప్పుడు కొంపకు సాటేస్తారు నన్ను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. దాన్ని ఏమన్నాడంటే ఓపియం అన్నారు ఇంగ్లీష్లో. దేవుని స్తోత్రం. ఈ తైలం అంట, ఈ సుగంధి నొప్పిని తగ్గిస్తుంది అంటండి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరికీ అర్థమైందమ్మా? నొప్పిని తగ్గిస్తుందట. ప్రవక్త అంటున్నాడు, జనులు అనారోగ్యముగా విపరీతముగా వారు బాధపడుతున్నప్పుడు, వారికి పిచ్చి పట్టినప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, పనికి వెళ్ళాలనిపించట్లేదు, ఈరోజు బడికి వెళ్ళాలనిపించట్లా, పని చేయాలనిపించట్లా, అన్నం వండాలనిపించట్లా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అలాంటి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ మనుషులకంట ఒక మోతాదు సుగంధ తైలం ఇస్తారట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సుగంధి తైలాన్ని ఇచ్చారో
వారికి ఏమిస్తుంది తెలుసా? శాంతినిస్తుందంట, శాంతింపజేస్తుందంట. దేవుని నామానికి స్తోత్రం. మరి ఏం పొందుకుంటారు తెలుసా అండి? ప్రశాంతతను పొందుకుంటారు. యేసుక్రీస్తు నామము. ఓ పిల్లరా, ఓ ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ నొప్పిని తగ్గిస్తాను, నీకు నెమ్మదినిస్తాను, నీ పిచ్చిని తగ్గిస్తాను, నీ గర్వాన్ని తగ్గిస్తాను, ఓ నీ కోపాన్ని తగ్గిస్తాను, నీ పాపాన్ని తీసేస్తాను. దేవుని స్తోత్రం. యేసయ్య లోయలోని పద్మమై ఉన్నాడు. పద్మం అంటే లోటస్, చెరువులో ఉండే పద్మం. ఆమె చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, అందరికి అర్థమవుతుంది కదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అంటాడు, మీరు భరించలేని స్థితికి వచ్చినప్పుడు, జీవితానికి ఎటువంటి అర్థము లేనప్పుడు, ఆమేన్. చూడండి, క్రైస్తవుల్లో కూడా మనలో కూడా, ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన ఉండదు, వాక్యం చదవరు, వచ్చిన దేవుని సందుకు వచ్చిన నిద్ర అవుతారు. కొందరేమో కిందకి పైకి అటు ఇటు ఎన్నో పనులు పెట్టుకుని వస్తూ ఉంటారు. ఆ దెయ్యానికి తెలుసు నువ్వు వాక్యం వింటే మారిపోతావు అని దెయ్యానికి తెలుసు. కానీ వాడేం చేస్తాడంటే, నువ్వు గుళ్ళో కూర్చున్నాక సడన్గా ఫోన్ చేస్తాడు. ఇక వాక్యం మీద నీ మనసు పోయి ఆ మాటలు ఆలకించడానికి వెళ్ళిపోతాం. కనుక అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాను ఈరోజు నేను? అసలు ఏం చెప్పాడు ఆయన? అసలు నాకు పనికొచ్చే మాట ఏదైనా ఉందంటావా అని అనుకుని నీవు భరించలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమైనాయా? నిన్ను నిరాశపరుడిగా చేయొద్దట. ఏంటది? దెయ్యం. నేను ఎందుకు మాటలు చెప్తున్నా? 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 20 కోట్ల దెయ్యాలు భూమి మీద ఉన్నాయంట. ఎవరికైనా కనపడుతున్నాయా? చెప్పాలి. బేబీ కనపడుతున్నాయా? మరి ఎక్కడున్నాయి? మరి నేను చెప్పేది అబద్ధమే కదా? చెప్పండి, ఎక్కడున్నాయమ్మా? ఏమీ ఇలాగా అంటున్నారు? గట్టిగా నోరెట్టి అన్నాడు. మరి ఇప్పుడు నన్ను దెయ్యం అన్నాడు అంటారు మీరు. మళ్ళీ కోపము దెయ్యం, చిరాకు దెయ్యం, నిద్ర దెయ్యం, ఏళన చేయటం దెయ్యం. మేచుక్కలు వచ్చాయన్నారు చూసారా? ప్రవక్త అన్నాడు దేవ శాస్త్రంలో, మేచుక్కు దెయ్యం. ఎవరు చెప్పిన యనం. గర్వం దెయ్యం, అహంకారం దెయ్యం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం దెయ్యం. ఇవన్నీ మనలోనే ఉన్నాయండి. దేవుని స్తోత్రం. చూడండి, అందుకే మీకు తెలుసు ఆ యవనస్తుణ్ణి 2000 దెయ్యాలు. విన్నామా? ఈరోజు యవనస్తుల్ని పట్టుకుంటున్నాయి. వాడి ఇంట్లో ఉన్నట్లా, వాడి నివాస స్థలం సమాధుల దొడ్డి. చూడండి, ఇప్పుడు వెళ్తే సమాధుల్లో పేకాట్లు ఆడుకుంటారు. సమాధి మీద బిర్యానీ పెట్టుకుని, సెల్ ఫోన్ లైట్ వేసుకుని, బ్రాందీ సీసాలు ఎట్టుకుని ఆటోల మీద వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు రాత్రి బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి అక్కడ బాగుందా బాగోలేదు వద్దు, తాగినోడికి ఏం తెలుస్తుంది? ఏం మాట్లాడతాలా? వాస్తవం కదా నేను చెప్పేది. మీ కళ్ళతో చూస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు లోయలోని పద్మము నుండి పరిమళ తైనాన్ని మీకు అందిస్తున్నాడు. వాక్యమే ఒక సువాసన వంటిది, పరిమళ తైలము వంటిది. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ఎప్పుడైతే ఈ పరిమళ తైలం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యం అది, దేవుని మాటలు అవి. అందులో జీవం ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. హల్లెలూయా. ఇంకా చెప్పను, మనశ్శాంతి కూడా అందులోనే ఉంది. ఈనాడు మనశ్శాంతి లేకే బ్రాంతి తాగుతున్నాడు. తెలుసా మీకు? ఇప్పుడు ఎవరి పిల్లల్ని అడగండి, నిద్ర వస్తలేదు మమ్మీ, నిద్ర వస్తలేదు డాడీ, అందుకే ఇలా ఎట్టి కళ్ళు, అందుకే కలజోళ్ళు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు, అందరి చేతిలో ఉంది. అమ్మ చూద్ది, బాబు చూస్తాడు. వీళ్ళిద్దరు చూస్తున్నప్పుడు కూతురుని మానేయమంటే ఎక్కడ మానేద్ది, కొడుకుని మానేయమంటే ఎక్కడ మానేస్తాడు. వీళ్ళ ఫోన్లు కట్టి పెట్టయితే వాళ్ళు మూసేస్తారు. పొద్దున కూడా ఇదే మాట ఎక్కడో చెప్పాను నేను. దేవుని స్తోత్రం. నాకు తెలుసు, పేరు చెప్పను. ఒక యవన పిల్ల మన ఎంత ఉంటుంది, లేకపోతే ఎంత ఉంటుంది. ఆ పిల్ల బారీ ఎదిగిపోయింది, కానీ 6వ తరగతే. 6 7 ఇప్పుడు 8 10 నత్తి వచ్చేస్తుంది ఆ పిల్లకి. చేపల మాంసం గట్టెట్టేస్తున్నట్టుంది వాళ్ళమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కూరలు ఎట్టుకో, కాయగూరలు ఎట్టు. ఒకరోజు ఆ పాప అంది, మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేయటం పాస్టర్ గారు నేను చూడలేదు, నా గుండె బద్దలైపోయింది. అంటే మనం ఏం చేస్తున్నామో మన పిల్లలకు తెలియాలి. నా మాట అర్థమవుతుంది మీ అందరికీ? నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు నీ పిల్లలకు కనబడాలి, బైబిల్ చదువుతున్నట్టు కనబడాలి, నువ్వు ఆరాధనకు వస్తున్నట్టు కనబడాలి, నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు కనబడాలి, బైబిల్ చదువుతున్నట్టు కనబడాలి, భక్తి చేస్తున్నట్టు కనబడాలి, నువ్వు బూతులు ఆడట్లేదని వాళ్ళకి కనబడాలి, నువ్వు అబద్ధం చెప్పట్లేదని వాళ్ళకి కనబడాలి. అప్పుడు అంటారు, మా అమ్మ చెప్పదు, మా నాన్న నేను అబద్ధం ఆడితే మా అమ్మ నాన్న కొడతారని భయం వస్తుంది. ఆ అమ్మే అబద్ధం ఆడితే సరిపోయిందంటారా? వాక్యమేనా అబ్బాయి? తండ్రి 10 నెలలు ప్రార్థనకు రాలేదనుకోండి, కొడుకు 20 నెలలు రావడం. కానీ ఈ దొరలు అంటారు, ప్రార్థనకి వెళ్ళి అబ్బాయి, ప్రార్థనకి వెళ్ళి అబ్బాయి, ప్రార్థనకి వెళ్ళి అబ్బాయి. కుదరదు అబ్బాయి. 2 అబ్బాయిలే నరకానికి పోతారు. సామెత తెలుసు కదా మీ అందరికీ. తండ్రి ఏమి చెయ్యినో, యేసుప్రభు ఏమి తెలుసా? యెహోవా ఏం చేశాడో, యెహోవా ఏం చెప్పాడో, దేవుని స్తోత్రం, ఆయన యెహోవాగా వెలుగుగా ఉండి ఏమేమి చేశాడో అవి శరీరం ద్వారా చేయటానికి ఆయన సమర్పించుకుని వచ్చాడండి. మీరు చదువుంటారు, వినుంటారు. ఆయన అందుకు అడుగుతున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అన్నాడా? మాట్లాడాలి. తండ్రి పని మీద ఉన్నాను అన్నాడా? ఇంకా అన్నాడు, తండ్రి చెప్పకుండా నేను ఏమీ చేయను అన్నాడు. బూతులాడొద్దని చెప్పిన బూతులాడతావు, అబద్ధం ఆడొద్దని రాయబడి ఉంది నీ గ్రంథంలో. 50 సార్లు చదివాను పాస్టర్ గారు, 20 సార్లు చదివాను పాస్టర్ గారు, 10 సార్లు చదివానండి బైబిల్ పాస్టర్ గారు. నీ నోట పచ్చి అబద్ధాలే. సంగమా, ఇలాంటి స్థితిగాక మీరు కలిగి ఉంటే ఎత్తబాటు నీకు దొరకదు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి సరిచేసుకుంటారని, మార్పు చెందుతారని ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన పరిమళ తైలముగా మారిపోయాడు, ఆయన ఆహారముగా మారిపోయాడు, ఆయన ద్రాక్షరసంగా మారిపోయాడు, ఆయన గడ్డి పరకల మీద పండుకున్నాడు, ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అదే ప్రాసెస్. పరిమళ తైలం గులాబీగా ఉండవలసిన అందమైనందుకు యెషయా రాశాడు, అతనికి సొగసైనను. ఒకప్పుడు సొగసు ఉంది ఆయనకి, చెప్పండి. ఒకప్పుడు రూపం ఉంది ఆయనకి, ఇప్పుడు ఏమి లేదు, రూపము లేనివాడయ్యాడు. ఎందుకు చెప్పను బిడ్డ? నిన్ను రక్షించటానికి, నిన్ను బాగు చేయటానికి, నీ దరిద్రత తీసేయటానికి, నీ కష్టాలను తీసేయడానికి ఆయన కష్టాల్లోకి వెళ్ళాడు. కానీ బుధవారం వచ్చి కూర్చోడానికి ఎంత నొప్పులు, నిప్పుల మీద కూర్చున్నట్టు అయిపోయింది. ఎందుకు అయిపోతుంది తెలిసినా? మీలో మీకు తెలియకుండానే ప్రార్థన తక్కువ అవుతుంది. మనం ఎప్పుడు చెప్పాను, వాళ్ళ నైట్లోనూ ఎక్కడో చెప్పినట్టున్నాను. నీకు అన్నం మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడంట దెయ్యం.
దెయ్యం ఏం చేద్దాయి? భోజనం మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసి రోజు రోజుకి నీ మీద వాడు దెబ్బ కొడతాడంట. ఆమె చెప్తారా? ఇప్పుడు మళ్ళా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం అలా అంటారు చూడండి, ప్రార్థనకు రావాలనిపించట్లా, ఈవేళ రాను, పాస్టర్ గారికి చెప్పండి కొంచెం ప్రార్థన చేయమని. అస్సలు ప్రార్థన ఉండదు వీళ్ళకి. అన్నం ఎలా నువ్వు మానేస్తున్నావో సోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా రాను చూడండి. నేను చాలామందిని చూశాను, కొత్తలో ఆదివారం, బుధవారం, శుక్రవారం పగలం, ఆల్ నైట్, ఎక్కడ కొట్టాలంటే అక్కడ ఉపవాస ప్రార్థన ఆగింది. హల్లెలూయా. కొందరికి బుధవారం ఆగిపోయారు, ఆదివారం ఒక్కరోజే కనపడుతున్నారు. ప్రవక్త అన్నాడు, ఆదివారం క్రైస్తవులు పరలోకానికి పోరు. సంఘశాఖ వెళ్తుంది, మనం వెళ్తున్నాం. నువ్వు చేసేదండి, నేను చేసేదేంటి? ఒప్పుకుంటారా? హిందువుడు వెళ్తున్నాడు నాడికి నచ్చిన గుడికి. మీరు ఆదివారం క్రైస్తవులుగా ఉండకండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, ఆ లోయలోంచి తీయబడినటువంటి ఆ పద్మం, ఆ పరిమళ తైలం మీకు ఇచ్చినప్పుడట మీ కష్టాలన్నీ పోతాయంట, మీకు ఉపశమనం కలుగుతుందంట. ఎడబాయని నీ కృపా నన్ను వేడువాదు నటికి, ఎడబాయని నీ కృపా నన్ను వేడువాదు, యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును ప్రనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. దేవుని స్తోత్రం. టైం అయిపోద్ది. ఆ పాట ఆ పాటలో ఆ రచయిత ఈ సేవ అర్థం అనుకున్నాడట. ఉందా? భక్తి వ్యర్థం అనుకున్నాడు. ఎందుకు వెళ్తున్నాను నేను మాదేపట్నం, లేదా మాదేపట్నం నుంచి ఎందుకు వెళ్తున్నాను, భీమవరం నుంచి ఎందుకు వస్తున్నాను, నేను కాళీపట్నం నుంచి ఎందుకు వస్తున్నాను, వ్యర్థం అనుకున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అర్థమైపోయింది? అందుకే యెషయా గ్రంథం అంటుంది, దప్పికొని వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలేకయే వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళండి. సముతుష్టి కలగజేయని దాని కొరకు నువ్వెందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? చూడండి, నెల 5కి 400. బట్టల మీద దెబ్బలాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాట్లాడతాం. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను. ఈయన పోనుకొని 400, ఆ పోనుకొని 400 అని ఓ ఫోన్ పెట్టేసి ఒక ఫోన్లోనే వేసుకుంటున్నారు ఇలా తెలివైన వాళ్ళు. దేవుని స్తోత్రం. ఈ తెలివి లేని వాళ్ళు ఈవిడికో 400, ఈయనకో 400. ఫోన్ లేకపోతే పేర్లు అట్టేస్తున్నాయి తలకి, సింసమలు ఆడిపోతున్నారు. కూరని రాయాల, మజ్జిగ తాలింపు పేరు, కుక్కుడికాయలు కొట్టరు, బట్టలు ఉతకరు. అంటే తెలుసా, ఈ సచ్చినోడు నా సెల్ ఫోన్లో డబ్బులు వేయలేదు, మా అమ్మతో మాట్లాడుకుందామంటే. ఒక్కడ పొట్ట, ఒక్కడ వెళ్తాడు పనికి, ఒక్కడ పనికి వెళ్ళాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, బజారు చేయాలి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. జ్ఞానం లేదండి. నేను ఎందుకు చెప్తున్నాను మాట తెలుసా? వాక్యము మీద ఆశ పెంచుకోండి. దేవుని స్తోత్రం. ఇంకా ప్రవక్త అంటున్నాడు, మీ బాధల్లో నుండి విముక్తి పొందడానికి చాలామంది
విసికి తాగుతున్నారు. ఆమేన్. అందరికి అర్థమైందా? ప్రవక్త అంటున్నాడు, బాధలు ఎప్పుడూ ఉంటాయి. చెప్పాలి, ఉంటాయి ఉండవండి. ఒకవేళ ఒక 20 రోజులు లేవనుకోండి, 21వ రోజునన్న బాధ ఎదురవుతుంది. బాధలు లేని వాళ్ళు చేయొద్దండి. అయిమౌత్ గారు వినపడుతుందా? ఏమి లేవు, బాధలు లేని వాళ్ళు చెయ్యెత్తమన్నాను. ఎత్తం. ప్రతి వారికి ఏదో బాధ ఉంటుంది. ఇప్పుడు బాగానే కూర్చున్నారు, కూర ఉండలేదనే బాధ, ఉప్పు లేదనే బాధ. బాధలు ఎప్పుడు ఉంటాయి. దేవుని స్తోత్రం. నేను చెప్పే జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. లోయలో నుండి పద్మము నుండి వచ్చేటువంటి ఆ ఓపియం, ఆ పానీయాన్ని, దేవుని స్తోత్రం, అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు యొక్క జీవాన్ని, యేసుక్రీస్తు యొక్క మధురమును, హల్లెలూయా, మీరు తీసుకుంటే, దేవుని స్తోత్రం, ప్రవక్త అంటున్నాడు, అవన్నీ శాశ్వతంగా దూరం అయిపోతాయి. హల్లెలూయా. ఇందాక ఓ సాక్ష్యం విన్నాను నేను. ఆయన చేతులు ఎప్పుడు బాంబులు ఉండేవి అంట. బాంబులు 95లోనో ఎప్పుడో ఆయన ఆంధ్ర వదిలిపెట్టి మద్రాసు పారిపోయాడట. మద్రాసులో రైల్వే స్టేషన్లో నాలాంటి సువార్థికుడు తగిలాడట. నాలాంటి సువార్థికుడు వాక్యం చెప్పినప్పుడు ఆయన కూడా వెళ్ళాడట. దేవుని స్తోత్రం. బాంబులున్న చేతులు ఇప్పుడు బైబిల్ ఉంది. ఏం తాగాడు? ఓపియం తాగాడు. లోయలోని పద్మాన్ని తాగాడు. గులాబీ సుగంధాన్ని తాగాడు. దేవుని స్తోత్రం. ఆమె చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి శాశ్వతంగా దూరం అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు బ్రతికినా సచ్చినా, మీరు ఇలా అలా మరోలో ఉన్న యేసుక్రీస్తు నుండి లేక క్రీస్తు ప్రేమ నుండి ఏది మిమ్మల్ని ఎడబాయదు. కష్టాలైన, బాధలైన, రోగమైన, చూడండి, రోగమైన బైబిల్ చదువుతారు కొంతమంది. కొంతమంది రోగాలు వస్తేనే చదువుతారు. బాధలు వస్తేనే దేవుడు. బాధలు లేవనుకోండి, ముసలమ్మ ముచ్చట్లు, ఊర్లు, షికార్లు. నేను అంటాను, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. మీరు విడిచిపెట్టకుండా ఉంటారని రాత్రి మీతో మాట్లాడుతున్నాడే. దేవుని ప్రేమ నుండి ఏది మిమ్మల్ని ఎడబాటు చేయదని పౌలు గారు చెప్తున్నాడు. ఏది మిమ్మల్ని దూరం చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ప్రవక్త అంటున్నాడు, పువ్వుల పాన్పు వంటి సులువైన జీవితము క్రైస్తవునికి ఇవ్వబడలేదు. ఇదివరకు భక్తులు ఏం చేశారంటే, మా చర్చికి రండి, మా చర్చికి రండి, కొబ్బరి తోట కాయలు కాసేద్దాయి, మా చర్చికి రండి, పిల్లలు పుట్టేస్తారు, మా చర్చికి రండి. ఇదివరకు పాంప్లెట్ల మీద కూడా వేసేవారు, మా చర్చికి రండి, కోర్టు కేసుల నుంచి మీరు. ఈ మాయ ప్రజలు కోర్టు కేసు పోవాలని ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇలాగా బురుడి కొట్టిచ్చేశారు. కానీ ప్రవక్త ఈరోజు చెప్తున్నాడు మీతో, భక్తి పువ్వుల పానుపు వంటిది కాదు. దేవుని స్తోత్రం. అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. సులువైంది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం సులువుగా లేదు. ప్రతి బాధ భరించటానికి కృప మనకి ఇవ్వబడింది. అందుకే మీకు తెలుసు, చూసారా, ఒకసారి పౌలు గారు అందరూ అంటున్నారు,
వెలుగు చూశాడు కదండి, పుసుకుళ్ళు వచ్చాయి ఆయనకి, పుసు పట్టేసిదట, చాలా నీశ్వాసన వచ్చేస్తున్నాడు. కానీ ఆయన నోటంట ధన్యమైన వర్తమానాలు వస్తున్నాయి, స్వస్థత కలుగుతుంది. ఈయన నీడ పడితే వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుంది, కానీ ఈయనకి రాలా. ఆలోచించాలి మీరు, ఈయనకి రాలా. దేమా లాంటి వాళ్ళు ఉంటారు, అందరూ బాగుపడుతున్నారు, ఈయన పుసుకొళ్ళు ఎందుకు? మాట్లాడండి. సరే, కొందరు ఎలా అంటుంటే ఆయన వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేశాడంట. నాయనా, మంచి ప్రసంగికుడిగా చేసావు, స్వస్థత వరం ఇచ్చావు, దెయ్యాలు అల్లగొట్టే వరం ఇచ్చావు, సంఘాన్ని సంస్కరించే వాక్యాన్ని ఇచ్చావు, దేవుని స్తోత్రం. నాకేంటి ప్రభు అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నా కృప నీకు చాలు. అర్థమైంది? నా కృప నీకు. మరి ఎన్నడు పౌలు మరణించేంత వరకు నన్ను స్వస్థపరిచని ప్రార్థన చేయలేదంట. దేవుని స్తోత్రం. సంఘం అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. అని నేను చెప్పనా, పౌలు అలాగ ఉండుట దేవునికి ఇష్టం. దాన్ని మనం తీసుకోవద్దా? మనం తీసుకోవద్దా? అయ్యా చెప్పండి, మీ జీవితానికి సరిపోదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ప్రతి బాధను భరించటానికే అవసరమైన కృపను మనకి ఇచ్చాడంట. పౌలుకి ఇచ్చాడు ఆ కృప. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. దేవునామని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, దానికోసం ఒకసారి ఆలోచించండి. నేను కూడా అలసిపోతూ ఉంటాను, చింతపడతా ఉంటాను. ఇది అది జరుగుట నేను చూసినప్పుడు ఒక నిమిషం ఆగు. ఏమంటాడు తెలుసండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగమంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూసావో, ఆ పద్మం వైపు చూసావో, ఆ సృష్టి వైపు చూసావో, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఆ వాసన, ఆ గులాబీ వాసన, లేక ఆ లోటస్, ఆ పద్మము నుండి వచ్చేటువంటి ఆ వాసన నిన్ను ఒక ఆనందించేటువంటి వ్యక్తిగా చేస్తుందంట, సంతోషించే వ్యక్తిగా చేస్తుందంట, గంతులు వేసే వ్యక్తిగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడంటే, నీకు అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతసేపు ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. అర్థమైంది మీకు? ప్రకృతి అంటే ఆకాశాన్ని చూడటమో, నక్షత్రాలను చూడటమో, దేవుడు చేసినటువంటి సృష్టి, చెట్లు చూడటమో. హల్లెలూయా. మీకు కనపడతా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నా బోటు కూడా అనుకున్నాడంట, ఎంత పెద్ద చెట్టు ఉండి ఇంత కాయలే ఇట్టాడు దానికి అనుకున్నాడంట, చిన్న కాయలే ఇట్టాడు అనుకున్నాడంట. నేల మీద పాకిదానికి ఏమో ఎంత తిట్టో, ఇంత పెద్ద చెట్టు గుబురులాగా ఉండి 20 మంచాలు ఆడితే దీనికి సుడిదరుగా, దీనికి ఇంతగా ఎంత అజ్ఞానమైనవా అని అనుకుని అలా పడుకుని ఆలోచన చేస్తున్నాడంట. ఎంతెంత అమాంతగా పొట్ట మీద అడ్డాయంట, గుండె మీద. అయ్యో బాబోయ్, ఇప్పుడు దాకా ఎంతెంత కాయలు కట్టకుండా ఇంటి తిట్టేవేంటని అజ్ఞానికి నేను అనుకున్నాను. నేను నిజంగా ఎంత కాయ నా గుండె మీద అడితే సత్తాను నేను. ఏమైనా అర్థమైందా? కనుక అలాంటి అనుకోకుండా, కానీ నీవు ప్రకృతి వైపు చూసినప్పుడు, దేవుని వాక్యం వైపు చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, నువ్వు చదువుతున్నప్పుడు, లేకపోతే ఇవన్నీ కాదనుకోండి, ఒక చక్కని పాటల పుస్తకం తీసి ఒక పాట పాడేసుకో. ఎవరు చూస్తున్నారు, ఎవరు అనుకున్నా, వచ్చినా రాకపోయినా, ఆ పళ్ళు ఊడిపోయినా ఆ పళ్ళు తొసిపళ్ళు నుంచి పాడేసుకో.
నీకు సంతోషం వచ్చేద్ది, ఆనందం వచ్చేద్ది. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఆ వాసన ఏమి చేయను, ఆ వాసన నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనందరం ఇక్కడ కూర్చుని ఎవరైనా సెంటు రాసుకుని ఒకవేళ ఇలా పక్క నుంచి ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఆ సువాసన మన చర్చిలోకి వస్తుంది. వాక్యం ఏంటన్నా మన తలకాయలన్నీ ఇలా తిరుగుతాయి. అవునా కదా? అందుకే బైబిల్ అంటుంది, పౌలు మీరు క్రీస్తు సువాసనగా ఉన్నాడు. అలా ఉండాలి. క్రీస్తుకి కంపుగా ఉండకూడదు. కంపుగా ఉన్నారు కనుక మిమ్మల్ని చూసి ఎవరు రావట్లా, సువాసనకుంటూ వస్తారు. నేను చెప్తున్నా, ఆ సెంటు రాసుకున్నాం అనుకోండి, ఏమంటారు, ఎక్కడికన్నా భలే ఉంది, కుతుకొట్టవా, మాట్లాడండి. అడగరా మీరు? అడుగుతారా? అడగరా? మాట్లాడండి. అంతే. అవసరం ఎందుకు? మీరు ఒక మంచి సబ్బు వాడుతున్నారు, మంచి వాసన వచ్చింది అనుకోండి, ఆ వాసన ఏం సబ్బు, మాట్లాడండి. అవునా కదా? మాట్లాడండి అయ్యా అంటే అసలు కంపేర్ రాకపోతే ధర్మశాస్త్రము మరియు కృప అనే వర్తమానాలు చెప్తున్నాడు ఈ మాటలు. 54వ సంవత్సరంలో ధర్మశాస్త్రము కృప. చెప్పండి వర్తమానం పేరు, ధర్మశాస్త్రము కృప. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఉన్నప్పుడే దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు రాస్తున్నాడు, కృప ఉందని పాపం చేద్దామా? అందుకే ప్రవక్త అంటున్నాడు, స్త్రీలు పరిమళ తైలాన్ని పూసుకుంటారు, పురుషులు గెడ్డం గీసుకున్నప్పుడు ఒక తైలాన్ని రాసుకుంటారు. అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, స్త్రీలు పరిమళ తైలాన్ని పూసుకుంటారు, పురుషులు గడ్డము చేసుకున్న తర్వాత తైలమును పూసుకుని హాయిగా ఉండేది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఈ తైలాలన్నీ కూడా పుష్పాల నుంచే వస్తాయి, పువ్వుల నుండే తీస్తారు. అర్థమవుతుందా? చూడండి, స్త్రీలకు అది సంతోషాన్ని ఇస్తుంది, పురుషులకు అది సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా అంటున్నాడు ప్రవక్త, దుర్వాసన దూరం అయిపోద్ది. మన మురికి జీవితం, మన అపవిత్రమైన జీవితం, మన దౌర్భాగ్యమైన జీవితం, మన చీకటి జీవితం, మన రహస్య జీవితం ఆ తైలముగాక మనం రాసుకున్నప్పుడు ఆ దుర్వాసన దూరం అయిపోద్ది, ఆ పాపం అనేది దూరం అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంగమ మనము వాక్యపు వాసన ఇయ్యాలి, ప్రార్థన వాసన ఇయ్యాలి, ఓ పాటల వాసన ఇయ్యాలి, ఉపవాస వాసన రావాలి. ఇంకా అంటున్నాడు ఆయన, మీరు ఎవరి సమక్షంలోనికైనా వెళ్ళినప్పుడు శరీరం దుర్వాసన రాకుండా మంచి సువాసన వచ్చే పరిమళ తైలమును పూసుకుంటారు. కొయ్యటోళ్ళు, ఇదివరకు కొయ్యటోళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు అసలు మొఖాలే కడగరు. తెలుసా మీకు? ఇలాంటి బాటిల్ ఉంటాయి, నోట్లో బాటిల్ ఉంటే పాపం వీళ్ళకి తెలియక ఒకసారి నాకు ఎవరు అట్టుకొచ్చి ఇచ్చారు, అది నోట్లో కట్టుకుని బాటిల్, అది సెంటేని అట్టుకొచ్చి ఇచ్చారు. ఎంత అజ్ఞానులో వాళ్ళు ఎలాగా అలా కొట్టుకుంటారు. అది అయిపోయింది, నీళ్ళు వేసేసుకుని ఫు అనేసి పాస్కోడ్ తీరాలి. తెలుసా మీకు? ఇప్పుడిప్పుడు మొక్కలు కడుగుతున్నారు, ఎందుకంటే మన భారతీయులు వెళ్ళి వాళ్ళకి అన్నీ నేర్పేశారు. అర్థమవుతుందా మీకు? ప్రవక్త కూడా అంటున్నాడు, చూడండి ఇప్పుడు ఏంటి, సెంట్లు తక్కువైపోయినాయి. ఇదివరకు చాలా రాశారు, వాళ్ళు కొంతమంది సెంట్లు రాస్తే తలకాయ పోటీ వచ్చేద్ది. అవును కదా? కొందరేమో సైలెంట్ రాసుకుంటారు, కొందరికి పడవయ్యి. ఒకసారి ఎప్పుడో నేను కారులో అది కొడితే ఎవరికో వాంతులు అయిపోయినాయి.
ఇప్పుడు అప్పటి నుంచి ఎవరిని ఎక్కించుకున్న కారులో అది కొట్టను నేను. ఎందుకు? కారు స్మెల్ రాకుండా ఉండటానికి. ఇక ప్రవక్త అన్నాడు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దుర్వాసన భరించలేనంతగా ఉంటుంది. ఒకవేళ అలా పూసుకొనకుంటే చాలా దుర్వాసన ఉంటుంది. పరిమళ తైలం అంత విలువైనది. దేవుని స్తోత్రం. ఈరోజు మనల్ని విలువ గలవారిగా చేసింది దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని కృప, దేవుని దయ, దేవుని జాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా అంటున్నాడు ప్రవక్త, మన వాడి సబ్బులు అవి పరిమళ వాసనిస్తాయి. పౌడర్లు అవి కూడా పువ్వుల నుండే. ఇంకంతే కాదు, ఇంట్లో కూడా కొడుతున్నారు రూమ్ స్ప్రే. చుట్టాలు వచ్చినవాడు ఆ ఉతకరు చేయరు, మాట్లాడతలేదు. నేను ఎవరో ఇంటికి వెళ్ళాను ఒకసారి, మీ ఇక్కడ కాదులే, పిల్లలు పాస్గా వేసారు, సెంటు కొట్టేసి నన్ను పడుకోమన్నారు. నేను అలాంటి వాడిని ఏంటి వాసన మాత్రం వచ్చేది, కింద నుంచి ఎలా పడుకుంటే ఈ పేమ సెమ్మ వచ్చేస్తుంది. మొత్తమే దీన్ని ఎవరో సన్మానం చేశారు. ఇది శుభ్రంగా లేచిపోయి కింద పడుకున్నాను. అలా అన్ని పెళ్ళికి వెళ్ళామాట, అన్ని చక్క పెట్టుకుని వచ్చాను. నేను ఒక్కడనే చక్కపడి అడుగుతాను, పాస్టర్ గారు కింద పడుకున్నారు ఏంటండి. ఏమ్మా దీనికి ఎవరో సన్మానం చేశారు, అందుకు నేను పడుకున్నానమ్మా అన్నాను. అయ్య బాబా సారీ అండి పాస్టర్ గారు, మీకోసం అని ఉంటే ఎవరో. నేను వచ్చేటప్పుడు పిల్ల ఉంది దాని మీద. ఇక్కడ కాదు, ఇది బళ్ళారిలో జరిగింది. దేవుని స్తోత్రం. రూమ్ స్ప్రే కొట్టేశారు. అర్థమవుతుందా? ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈరోజు కూడా మనకి రూమ్ స్ప్రే కొట్టలేదు, కానీ ఆయన రక్తంతో కడిగేశాడు మన. ఎలా కడిగాడు తెలుసండి? అరికాళ్ళ మొదలుకొని నడినెత్తు వరకు కడిగేశాడండి మనల్ని. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, అందుకే అటువంటివి వాడతారు. ఆమేన్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనే షారోను పుష్పము, పరిమళ తైలము. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ముందు ఒకప్పుడు మనం దేవునికి వెక్కిసంగా ఉన్నాం, అసహ్యంగా ఉన్నాం, క్షమాపణ లేని వారిగా ఉన్నాం. మన పాప దోషములు బట్టి ఆయనకి మనం కంపు కొట్టాం. మన నీతి ఎటువంటి తెలుసండి? చెప్తారా? మురుగుడ్డనా? ఆ మాట మర్చిపోకుండా ఎవరు. మనము గొడ్డలాంటి వాళ్ళం. దేవుని నామమున స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప, దేవుని కృప. అందుకే యెషయా అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. అంటే మన అతిక్రమాలన్నీ ఎవరి మీద అంటే నిజంగా అంత త్యాగం అండి. త్యాగం లేకుండా భక్తి లేదండి. నిజంగా కొంతమంది బుధవారం శుక్రవారాలు ఆల్ నైట్ ప్రార్థనలకే త్యాగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దేవుని కృప మీరు పొందుకుంటారు. త్యాగం లేని వారికి విజయం ఉండదు. దేవుని స్తోత్రం. త్యాగం అనేది చాలా సులువైంది కాదది, సులువైంది కాదండి. ఆమె చెప్తారా? సో నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ కూడా నన్ను చాలామంది అన్నారు, వాళ్ళు ఎవరికో బాగోలేదంటండి పాస్టర్ గారు, మీరు వెళ్ళిపోతున్నారేంటి, మీరు చెయ్యేస్తున్నారేంటి, ప్రార్థన చేస్తున్నారేంటి అనేవారు నన్ను. మరి పాస్టర్ గారు నేను చెయ్యేసి ప్రార్థన చేయకపోతే మరేం చేయను చెప్పాలి. చాలామంది ఉన్నారు ప్రభు నన్ను నిద్రించారు అలా అన్నవాళ్ళు. దేవుని స్తోత్రం. మరి పాస్టర్ వెళ్ళి చేయాలొద్దా? అప్పుడు నేను పాస్టర్ని ఎలా అవుతాను? అప్పుడు నన్ను ఏమంటారు?
ఈయన అసలు ముట్టుకోడు. చెప్పండి, అనండి అమ్మా. అవునా అంటారనరా? వచ్చాడు కానీ అమ్మ ముట్టుకోలేదమ్మా, ఏళ్ళ మీద నిలబడ్డాడమ్మా, నీళ్ళు కూడా తాగలేదు, టీ కూడా తాగవద్దు అన్నాడు. మళ్ళీ నాకు సెటర్లు వేసేస్తారు. మళ్ళీ పైగా వందనాలండి వచ్చారండి. ఇంకా అన్నారు, ఇదిగో పాస్టర్ వచ్చి ప్రార్థన చేశాక పిల్లోడు పిసరపోరెట్టేశాడు చిలుకూరులోనే. ఆ మాట విన్నప్పుడు గుండె బద్దలైపోయింది. దేవుని స్తోత్రం. నన్ను పిలిచారు కానీ వారికి విశ్వాసం లేదంతే. ఏమి లేదండి, బైబిల్ కూడా అండి, నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నా విశ్వాసం కాదు, నీ విశ్వాసం. హల్లెలూయా. ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? చూడండి పిల్లరా, పువ్వులలోను తైలాల్లోనూ ఎవరు దాగున్నారు తెలుసా? ప్రభు అని యేసుక్రీస్తు దాగున్నాడు. ఓ ఈ చెట్లు ఆయన ఉన్నాడు. ఓ పిల్లలు ఈ చెట్లు ఆయన ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని నామ స్తోత్రం. మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఒకప్పుడు మన ముందు మనం ఎలా ఉన్నామంటే దేవునికి రోత పుట్టించేవారంగా ఉన్నాం. అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. క్షమింపబడని పాపాలు మనం చేశాం. మన పాపములను మన దోషములను బట్టి కొంపు కొట్టువారుగా ఉన్నాం. అందుకే మనం కూడా చెప్పాను కదా, యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం, ఆదివారం విన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, 2వ వచనం కాంచి. చదువమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు. గొప్పగా చేశాను, వారిని మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిదకు సొంతవాని తోటి తెలుసు, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరంట. దేవుని స్తోత్రం చెప్పండి. యోచింపరంటే ఏంటి? నేను ఎంత ఇలా మానేస్తున్నానండి ప్రార్థన, ఎలా అయిపోయినండి నేను. దేవుని నామ స్తోత్రం. మన ఆయన చక్కగా చెప్పాడు, నరకం నుంచి వచ్చిన వాళ్ళకి అనిపించమంట, పైనుంచి వచ్చిన వాళ్ళకి అనిపిస్తుందంట. 2 జనాలు ఉన్నారు, ఇందాక చెప్పాను స్టార్టింగ్లో. ఇద్దరం కలిసి ఉన్నాం. ఎలాగయ్యా? ఇందాక చెప్పాను, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని. ఇద్దరు తెలిసారే. ఇద్దరు దగ్గర ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. ఆమె చెప్పండి. ఓ 10 మంది వారి లైట్లు వెలుగుతున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి. కానీ 5 దగ్గర మాత్రం ఎగస్ట్రా బాటిళ్ళు ఉన్నాయి. ఈ బాటిల్లో సిద్ధెలలో నూనె ఉందన్నాడు అక్కడ. వీళ్ళకి గరణ బ్యాచ్ ఇది, చెప్పొచ్చు అలాగా. గేర్ బ్యాచ్, అహంకార బ్యాచ్, డబ్బు ఉందనే బ్యాచ్, మాకు ఫ్రెండ్స్ ఉన్నారనే బ్యాచ్. నూనె లేదంట వాళ్ళ దగ్గర. పెద్ద బడాయమ్మ, పాస్టర్ గారు వాళ్ళని ఇచ్చేసుకుంటాడని బాటిల్ వేసి తెచ్చేసుకుంటారు అన్నారంట వాళ్ళు. మనం ఎలాగ ఇప్పుడు అనుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగ అనుకున్నారంట. పాపం వాళ్ళు వింటున్నారు. వీళ్ళ మొయ్యమన్నామేంటి? మాట్లాడాలి. వీళ్ళ మొయ్యమన్నామేంటి? వీళ్ళు నేను బాటిల్ తెచ్చుకుంటే వీళ్ళని నొప్పులు పడుతున్నారేంటి? వీళ్ళకి నొప్పి ఏంటి? వీళ్ళకి బాధ ఏంటి? హల్లెలూయా. సరే, ఏళ్ళని చేసిన వాళ్ళే దిక్కయ్యారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది మీకు మాకు సాలదు. ఎన్ని గంటలకు వస్తాడో? మొదటి జాము రాలేదు, అయినా 2వ జాము రాలేదు, 3వ జాము రాలేదు, 4వ జాము రాలేదు, 5వ జాము రాలేదు, 6వ జాము రాలేదు, 7వ జామున వస్తున్నాడు. ఎన్ని జాములు? దేవుని స్తోత్రం. 7వ జాము దాకా లైట్లు నూనె ఎరగాలి. అందుకే వాళ్ళు ఎక్స్ట్రా పట్టుకెళ్ళారు, బాటిల్ పట్టుకెళ్ళారు. అయిపోతుందంటే పోసేసుకున్నారు. ఏళ్ళు అడిగేస్తుంది ఈ బ్యాచ్, ఏళ్ళని చేసిన బ్యాచ్. ఐఎమ్ సారీ, క్షమించాలి కదా, వధువు కదా, క్షమించాలి కదా, క్షమించాలి. ఎస్, క్షమించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా.
దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకసారి అంటండి ఓ పాస్టర్ గారితో కొన్ని మంజీలు ఎట్టండి అమ్మా. పాస్టర్ గారితో, బ్రదర్ నువ్వు మారు మనసు పొందావంట కదా, రక్షణ పొందావంట, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంట కదా అని సరే సారీ ఆయన సువార్తకి వెళ్ళాడంటండి. సువార్తకి వెళ్ళి కడపత్రం ఇచ్చాడట. ఆమె చెప్పండి హల్లెలూయా. కడపత్రం ఇచ్చాడు. బ్రదర్ ఎప్పుడు మారు మనసు పొందామని అడిగిందంట. నేను పొంది చాలా రోజులైంది, చాలా కాలమైంది, చాలా సంతోషం బ్రదర్, చాలా మంచిది అని చెప్పి ఆ పలకరించి అన్నదంట. నేను ఒక 5 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను దేవుడు నాతో మాట్లాడలేదని చెప్పిందంట. ఏమని చెప్పింది? దేవుడు నాతో మాట్లాడు. ఈ బ్రదర్ అన్నాడంట, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడని చెప్పాడంట. సరే నా కోసం నువ్వు ప్రార్థన చేయన్నప్పుడు ఆమె కోసం ఈయన ఉపవాసం ఉండి, నాయన 5 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిందంట. నీవు ఆమెతో మాట్లాడలేదంట నాయన, మరి ఆమెతో నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఈ పాస్టర్ గారు కొత్తగా రక్షించబడి, పాస్టర్ అవ్వలేదు ఇంకా, పేపర్లు అయి పంచుతున్నట్టు పత్రికలు, దేవుని స్తోత్రం నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపిస్తున్నాడంట. ఏంటండి చెప్పండి అమ్మా? దర్శనం చూపిస్తున్నాడంట. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పింది? ఏవేలి ప్రవచనం ఏంటి? ఏవేలి ప్రవచనం అంచె దినాలలో, చెప్పండి అయ్యా, నోరిపండి. అంచె దినాలలో ముసలి గారు చెప్తారా? వాక్యం చెప్తాడు ఆయన, ప్రతి వారం వచ్చేస్తున్నాడు ఆయన. ప్రసంగి చెప్తావా? మాట్లాడతాలే. అంచె దినాలంటే అంచె దినాలు అంటారు అంతే, ఇంకెక్కదలు అంచి. ఇప్పుడు సురేష్ ఏమైనా తాళ్ళు అట్టుకొచ్చి ఆటు ఇటు లాగించాలి మిమ్మల్ని. చెప్పండి డాష్, మీరు చెప్పండి. మీదే పరలోక రాజ్యం, మీదే వెళ్ళలే తక్కువే. చెప్పండి. మాట్లాడతలేదు అమ్మ. బైబిల్ చూడకు నువ్వు. అబ్బా కాపీ కొట్టేస్తారా? నేను అవి ఒత్తి అందించాను కదండి ఇలా. చెప్పండి. అబ్బే అంచె దినములలో సర్వజనుల మీద నా ఆత్మను, చెప్పండి, కొమ్మరిస్తాను. యవనస్తులు, అమ్మ యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వస్తున్నాయి మీకు దర్శనాలు? మీ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? డాష్ అక్కడ వృద్ధులు. బోయజ్ గారు కళ్ళు వస్తున్నాయా? యేసు వృద్ధులను అడుగుతున్నాను. రంగులు వేసుకున్న ముసలోళ్ళే, పర్లేదు వేసుకోండి, నేనేమన్నా ఇప్పుడు చెప్పాలి. వృద్ధులు కళ్ళు వస్తున్నాయా? వాక్యం అండి. మరి ఎందుకు మరి ఈ భక్తి ఎందుకైతే ఎందుకు ఇది రాకపోతే ఎందుకు ఇంకా బేబక్క వస్తున్నాయా? 40 దాడితే ముసలోళ్ళమే పడుచోళ్ళు అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం చెప్పాలి. కానీ పడుచోళ్ళ ఉండాలనుకుంటున్నారు చాలామందిని. పడుచోళ్ళ ఉన్నారు, రంగులు వేసుకుంటారు. ప్రార్థనకు రామంటే ఏళ్ళు నొప్పి, కాలు నొప్పి, పన్ను పీకాను, గోరు పీకాను, ఎన్నుపో సరిగిపోయింది. మరి పడుచోళ్ళు కదా మీరు. ఎక్కడుందమ్మా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం? తీతారేమో చూస్తున్నాను, బైబిల్ అసలు తీయట్లేదు, వెతికే ప్రయత్నం లేదు. ఇప్పుడు మాకు చూపించవాయి బాబా, చెప్పలేదు, ఇప్పుడైనా గుర్తెట్టుకుంటాం మనుషులోను. అక్కడేం పాస్టరమ్మ గారు తీస్తుంటే బైబిల్ తీయొద్దాను నువ్వు అన్ని ఎతుకుతున్నారా? అబ్బే గరానా పొద్దు చెప్పక నోరు మూతారేంటి వారు? అంతే, మీ దగ్గర ఆసక్తి లేదు. 2వ అధ్యాయము 17 వచనం. అంచె దినముల యందు, ఈ అంచె దినాలనా? చెప్పండి. ఎలాగ అంచె దినాలు? పట్లు లేని తినాలి, ఆసక్తి లేని తినాలి. దేవుని స్తోత్రం. చదవమ్మా.
అంచె దినముల యందు నేను మనుషులందరి మీద ఏం కుమ్మరిస్తాడంట? పరిశుద్ధాత్మను. అయ్యా మీరందరూ పిల్లలు కూడా ఎక్కడున్నా మీరందరూ కూడా ఆత్మ పొందారా? మీ కుమారులను మీ కుమార్తెలను అమ్మా ప్రవచించేదరు. ఏం చెప్తారంట? చెప్పండిలా, ప్రవచనం. ఏయ్ నానా, ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? వెళ్ళకో, దేవుడు నాకు ఇదిగో ప్రవచన వాక్యం ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారంట. ఎంతమందికి అర్థమైంది? మాట్లాడతలేదండి. ఉందా? మీ యవ్వనులు దర్శనములు కలుగును. ఎవరి స్తోత్రం. రాత్రి పెళ్ళి చేసుకునే వాళ్ళకి చెప్పాను నేను, మరి అబ్బాయి నా చుట్టూ తిరక్కండి, మీకు భార్యలు కావస్తే ఒక 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, అంతే. నా చుట్టూ తిరక్కండి. చూసారండి, నేను తయారు చేయాలి ఇక్కడ బొమ్మల్ని. వీళ్ళు ప్రార్థనలు చేయరు, కూడు మానరు, పాలు మానరు, ఇడ్లీ మానరు, డింకులు మానరు. అయ్యా తప్పంటారయ్యా నేను చెప్పింది? ప్రాక్ చెప్పాడా? ఎవరు పెళ్లి చేసుకోవాలన్నాడు? 6 నెలలు ప్రార్థన చేస్తాను. ఎన్ని నెలలు అంట? మీ ప్రార్థన లేదు కనుకనే దేవుడు మీకు సహాయం చేయడు. మీ యవ్వనులు ఏం చూడాలి? దర్శనం చూడాలి. దేవుని స్తోత్రం. ఇవాళ బలిపేట ఎంతమంది చదువుకుని వచ్చారు? 1 2 తల్లి కూతుళ్ళు అక్కడ. నువ్వు వీళ్ళకి చదువులేదు కనుక వీళ్ళకి రాదు. కొంతమంది చదవలేదు. ఏముందమ్మా ఇవాళ బలిపేటలోన? అదే పట్టం శ్మశానం చెరువు కాడికి వెళ్ళిపోయింది. అమ్మ నువ్వమ్మా సిలుకురావిడ, చదివా వచ్చా అంటున్నారు. ఇదేంట్లో బాబా? పొద్దున చదివింది ఇప్పుడు దాకా గుర్తు లేకపోతే ఎందుకు చదివినట్లా బాబా? ఎన్నిసార్లు చదివారు? అందుకే 5 6 సార్లు 10 సార్లు చదవాలి. అది ఒకసారి చదివేసి వెళ్ళే ఉంది నాయన స్తోత్రం స్తోత్రం పాలోడు వచ్చేతను వెళ్ళిపోవాలి, క్యానెట్ని చెబ్బట్టుకుని వెళ్ళిపోవాలి రోడ్డు మీదకి. ఒక్కొక్క దాన్ని 10 సార్లు చదివితే మీ మనసులో హృదయంలో నాటింపబడి ఉంటుంది. ఒకసారి చదివేసి మూసైతే ఇలాగే ఉంటారు. ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు ఆమెనంటాం చూడు గట్టిగా. ఒక చిన్న పిల్లవాడు బంతాట ఆడుకుంటున్నాడు. ఒక ముసలావిడ కుర్చీలో కూర్చుంది. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఈ టోపీ తీసి మంచం మీద ఆడేశాడు. ఇంకొక కుర్చీ మీద ఇంకొక స్త్రీ వచ్చి కూర్చుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ బాలుడు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ కళ జరిగింది, ఎక్కడో జరగబోతుంది, ఎక్కడో జరగబోతుంది. ఆయన మనసులో అనుకుని ప్రార్థన చేసుకుని ఆయన వెళుతూ ఉంటుండగా ఒక సహోదరి పిలిచింది ఆయన్ని. దేవుని స్తోత్రం. ఏమ్మా ఏంటి అంటే, అటు తిరిగయ్యా ఇదిగో కుర్రవాడు మరి స్వస్థత లేకుండా ఉన్నాడని. దేవుని స్తోత్రం. సరే నీ ఇదే గామలు కళ, ఇదే గామలు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని టోపీ తీసి మంచం మీద ఎట్టాడు. మంచం మీద ఎట్టి ఆయన కూర్చున్నాడు. అక్కడ ఆల్రెడీ ఒక మనిషి కూర్చుంది. ఆయన దర్శనంలో ఇంకో మనిషి వచ్చి కూర్చోవాలి అంటున్నారా? కళ్ళు మూసుకోండి, నేను వచ్చేసాను కాబట్టి దేవుడు బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేసేస్తాను అనలా. దర్శనం చదువుతున్నాడు. ఈయన మనసు అనిపిస్తుంది. దెయ్యం వచ్చి అంటుంది నువ్వు టోపీ తీసి అక్కడ ఇట్టు అంటుంది. ఎవరినే? ప్రవక్తనే. ఆయన మనసు సరే అని కన్సెప్ట్ వెయిట్ చేసేటప్పటికి ఒక సహోదరు వచ్చి అక్కడ కూర్చుంది. కానీ టోపీ అక్కడే ఉంది మంచం మీద. ఆమె చెప్తారా? హల్లెలూయా.
ఆమె వచ్చి కూర్చున్న తర్వాత ఈ ననిపెత్తును నువ్వు తీసిట్టే అక్కడ దర్శనం అది. నో, నేను కంగారు పడను అనుకుంటూ మనసులో అంటున్నాడు, యెహోవా దూత ఇంకే రాలేదు ఇక్కడికే. ఎవరు రాలేదు? యెహోవా దూత ఇంకా రాలేదు. అప్పుడు ఇంకో మనిషి వచ్చి కూర్చుంది కదా, ఆమె లేచి ఈ టోపీ తీసి ఆ బల్ల మీద ఎట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే బల్ల మీద పెట్టి ఈమె నిలబడిందో, ఆమె కుర్చీలో కూర్చుందో, దర్శనం కరెక్ట్గా సెట్ అయింది. అప్పుడు అంటున్నాడు, యెహోవా దూత వచ్చాడు, ప్రార్థన చేద్దామన్నాడు. ప్రార్థన చేయగానే ఆ బాలుడు లెగిసి బంతి ఆడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. కొన్ని ప్రార్థనలకి మనం సరిగ్గా క్రమముగా మనం చేయకపోతే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందా చెప్పాను ఒక మాట, ఏం చెప్తాను? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఏంటది? మీరు మర్చిపోయి నేను మర్చిపోను. యవనస్సులు దర్శనములు చూస్తారు. కింద ఉందో చదువమ్మా మాట. వృద్ధులు, అయ్యా కనాలా? వృద్ధులారా, మనకేమి రావాలి? డాబా కడుతున్నట్టు వస్తుందేమో, వద్దు ఆపేయి. కొయిట వెళ్తున్నట్టు వస్తుందేమో, ఆపేయి. మలబార్ గోల్డ్ షాప్కి వెళ్ళి వైట్ గోల్డ్ కొంటున్నట్టు వస్తుందేమో, ఆపేయి. వాటికి వర్తమానానికి సంబంధం లేదు. ఏమడగాలి నువ్వు? పరలోక సంగతులు నాకు బయలుపరచు, పరలోక సంగతులు నాకు బయలుపరచు. ఈరోజు ఆదివారం ప్రసంగం నాకు అర్థం కాలేదు, చిన్న మొక్క కూడా నాకు అర్థం కాలేదు, కానీ నేను చర్చికి వెళ్ళాను, నేను ఆమేన్ చెప్పాను, ఆరాధన చేశాను, నాకు ఆ ప్రసంగం కావాలి. అసలు ప్రార్థన చేశారు ఎవరైనా? నిజంగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడే వచ్చి నీకు ప్రసంగం చేస్తాడు మీ ఇంట్లో. అందుకే ఎవరన్నా అడుగుతున్నా, హాయ్ భలే చెప్పారండి, హాయ్ హాయ్. వాక్యం అలా వెళ్ళిపోకూడదు. దావీదు అంటాడు, నీ వాక్యమును హృదయం అనే పలకల మీద రాసుకున్నాం. ఈనాడు చూడండి, పిచ్చి జనం, పిచ్చి తల్లులు, పిచ్చి పిల్లలు చూడండి, ఏంటమ్మా కోను, కోను ఎక్కడ పడితే అక్కడ ఇట్టేసుకుంటున్నారు. కోను అసలు ఈ పక్కన ఎట్టుకుంటారు, ఈ పక్కన కూడా ఇట్టేస్తున్నారు, ఇక్కడ కూడా ఇట్టేస్తున్నారు. ఇక ఖాళీ ఉంచుకోరు. ఇంకా ఆ కోను వదిలేండి. ఇప్పుడు పచ్చబొట్లు, ఎంతమందికి అర్థమైంది? దెయ్యపు ఆత్మ. కానీ బైబిల్ ఏం చెప్పింది? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం ఏం చెప్పింది? తీండమా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఓకే, ఓకే, అనగా కట్టడలు, విధులు. మన కట్టడలు మాత్రం తెలుసు, పిల్లి వస్తుంది ఎలకరా అని. మాట్లాడండి. ఇవాళ మోడం రా, మాట్లాడతలేదు. ఏంటక్క ముసిముసిని అవుతున్నావా? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారేంటి ఇవాళ? బోయిజ్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? మోడం ఆషాఢం అని మొత్తం ఏదో జరిగింది, మీ ఇద్దరు ముసిముసిని నవ్వుతున్నారండి. నాకు ఇక్కడ ఏదో కొడుతుంది, ఇక్కడ నాకు కాదు, దేవుడు ఉన్నాడు ఇక్కడ. నీ ముఖరూపమే నిన్ను గూర్చి. హల్లెలూయా. చదువమ్మా. కాబట్టి ఇశ్రాయేలు
నీ పితరుల దేవుడు, నేను చదువుతున్నా ఉండు. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఉందండి వాక్యంలో. ఎక్కడున్నాయి? కిచెన్లోనా? వంట చేశానండి పాస్టర్ గారు ఇవాళ. వంటలో మర్చిపోయానండి, దాఖలేసి తిప్పేశారనమాట. అమ్మా అలా చేయకండి, మీ హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. మీ హృదయంలో ఉండాలి. ఒకరోజు రాబోతుంది, ఒకవేళ మీరు గాక విడవబడితే బైబిల్ ఎత్తుకుపోతారు. వాళ్ళు వచ్చి బైబిల్ తీసేసుకుంటారు. ఏనండి, విడవబడితే కాక విడవబడిన వాళ్ళ దగ్గర బైబిల్ వాళ్ళు అట్టుపోతారు. ఎలాగా? యెహోవాకి ఎలాగ? నీకు ఎక్కడికి వెళ్తావు? చదువు రాదు, ఏం చేస్తావు? అందుకే ఇప్పటి నుంచే అడగండి. ఖచ్చితంగా నీకు వాక్యాన్ని జ్ఞాపక శక్తి ఇస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కలలు కనాలి, దర్శనాలు చూడాలి. మనం ఇప్పుడు ఏం చూడాలి? అయ్యా వృద్ధులారు ఏం చూడాలి? దర్శనములు చూడాలి. మన పిల్లలు ప్రవచనాలు చెప్పాలి. ఆ స్థితికి వచ్చే మన కుటుంబాలు, మన కొంపలు ఉన్నాయా? లేదు. ఏది వాగ్దానం ఇదేనా? ఏమన్నాడు ఆయన? ముందుకెళ్తే ఏమన్నాడు? ఇదే యోవేలు చెప్పిన ప్రవచనము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వీళ్ళు పరిశుద్ధాత్మతో మత్తులయ్యారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాను పిల్ల, ఆయనే షారోను పుష్పము, ఆయనే పరిమళ తైలం, ఆయనే మొదటివాడు, అల్ప ఓమేగా అన్నీ ఆయనే అన్నాడు. ఏ నుండి బి దాకా ఆయనే. ఏ నుండి జెడ్ వరకు ఆయనే. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, మీరు ఒక పుష్పాన్ని తీసుకోండి, అది ఎంతో అందంగా ఉండును. ఒక ఉదయం ఆ గులాబీ షారోను ఒక అందమైన పుష్పం, అది జీవించుచుండగా అది ఎంతో అందంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలండి ఈ లోకంలో? ఎలా ఉండాలి? మన ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మీరు మంచి భక్తి నేర్పుతున్నారు, మేము వద్దామంటే మా సంఘం ఇలేతనంటుంది, సమాధులు ఇవ్వనంటున్నాయి, మేము అలా ఉండలేకపోతున్నాం, మాకు అలా ఎవరు నేర్పట్లేదు. కానీ మీ పిల్లలు చాలా అందంగా కనపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఊరిలో ఉన్న కళ్ళన్నీ మనల్ని చూస్తాయి. ఒక పరిమళ తైలము కావాలంటే అందమైన పుష్పము నలుగొట్టబడాలి. ఎంచబడాలి. అయ్యప్పుడు 2 మీటర్లు టానట్టుకొచ్చేసి ముసలి గారికి ఇచ్చేసామండి. అదేం చేయబడాలి? నలుగొట్టబడాలి. దాన్ని ఇలా కుర్చీ ఎట్టేసి బకెట్ నీటిలో ఎట్టేసి దండు మీద ఆరేస్తాడు. అర్థమైందా? అది ప్రాసెస్. అది అవన్నీ చేయకపోతే షర్ట్ తయారవదు. అది ఆరిపోయిన తర్వాత బల్ల మీద ఎట్టుకుంటాడు, కొలతల ప్రకారంగా డ్రాయింగ్ వేసుకుంటాడు, కత్తిరి తీసుకుంటాడు, దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. అది అలా కట్ చేయకపోతే షర్ట్గా మారదు. తైలము కూడా అంతే, యేసయ్య కూడా అంతే, నీ జీవితం కూడా అంతే. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, వారు దానిని నలిపి దానిలో నుండి పరిమళ తైలాన్ని పిండుతారు. మీరు చూడండి, క్రీస్తు కూడా అంతే. ఆయన పిండబడ్డాడు, కొట్టబడ్డాడు, బళ్ళెముతో పొడవబడ్డాడు, కొరడాతో వీపంతా దున్నబడింది.
దేవుని స్తోత్రం. అంటే ఆయన అరికాలను మొదలుకు నడినెత్తు వరకు దున్నబడ్డాడు. మనం అరికాలు నడినెత్తు వరకు పాపాలు కలిగి ఉన్నాం. ఇవన్నీ పోవాలంటే ఆ తైలం అక్కడ కొట్టబడాలి. ఓ రోకలతో దంచబడాలి, పిప్పు చేయబడాలి. అందుకే చూడండి, ఆ క్రషర్ దగ్గరికి వెళ్ళండి, చెరుకు రసాలు అమ్ముతున్నారు. ఆ చెరుకు గడ నీ కొరకు వాడు ఏం చేస్తాడు, ఆ క్రషర్లో చూస్తున్నారా, క్రషర్లో పెట్టేస్తాడు. మరలా ఈ పక్క వచ్చేస్తుంది, మరలా దాన్ని ఇలా మిలేస్తాడు, మరలా క్రషర్లో పెడతాడు, మరలా ఈ పక్క వచ్చేది, మరలా ఇలా మిలేస్తాడు. ఇలా పెట్టగా అది చెరుకు రసాన్ని ఇస్తుంది. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఆయన ఆ విధంగా పిండబడ్డాడు. దేవునామానికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన అందముగా ఉండెను, రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన అందాన్ని పోగొట్టుకుని, చెప్పండి, ఆయన అందాన్ని పోగొట్టుకుని, మాట్లాడండి, ఆయన అందాన్ని పోగొట్టుకుని మనకు స్వస్థతనిచ్చాడు. అందుకే మీకు తెలుసా, ఈ చెప్పి ముగిస్తున్నాను నేను. మీకు తెలుసా, ఒక అందమైన కూతురు ఉంది ఓ తల్లికి. ఆ అమ్మాయిని కాలేజీలో చదివిస్తుంది. తల్లికి ఉత్తరం రాసింది, అమ్మా నేను నా స్నేహితులను తీసుకుని నేను భీమవరం టౌన్ స్టేషన్లో దిగుతున్నాను. నేను కూతురు తన స్నేహితులు తీసుకుని వస్తుందని చెప్పి ఒక ఆటో మాట్లాడుకుని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం టికెట్ తీసుకుని బొంబాయి నుంచి వచ్చేటువంటి ఆ బండి కొరకు ఎదురు చూస్తుంది. ఓ కూతురు స్నేహితులు ట్రైన్ గుమ్మం దగ్గర ఆ పెట్టి దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే తల్లి కూతురుని చూస్తుంది, అమ్మా ఎలాగంది అనేదవుడికి ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఎవరామె అమ్మా అని నిన్ను కేకేసింది. ఈ అందగత్తె మిగతా అందగత్తెల దగ్గర మా అమ్మ అంటే నామోసని మా పని మనిషి అందట. అయ్యా వింటున్నారా? ప్రవక్త చెప్పింది గుర్తొచ్చేసిందా? సరే ట్రైన్ దిగింది, అమ్మా 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 అంటే ఎదురు వెళ్తుంది. దాని వెనుక అక్కడ టికెట్ కలెక్ట్ చేసేటువంటి కలెక్టర్ అక్కడ నిలబడి ఉన్నాడట. ఎవరా మనిషి అమ్మ అమ్మని మన కోడ వచ్చేస్తుందని ఈ ఫ్రెండ్స్ అంటుంటే, ఆమె మా పని మనిషి. ఆ మాట టికెట్ కలెక్టర్ అన్నాడంట. పిల్ల ఆగు, ఏంటి బొంబాయిలు చదివేటప్పటికి మా నోరు ఉప్పులూరు మర్చిపోయావా? నీ బతికేంటో తెలీదా? ఆగు పిల్ల, ఏంటి నీ సిలికత్తులతో మీ అమ్మ ఏమో పిల్ల 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 అని వెనకాల పడుతుంటే పని మనిషి అంటున్నావేంటి? ఆగు, ఏదో అందగత్తునని మిరిసిపోతున్నావా నువ్వు? ఒకప్పుడు నీ తల్లి యొక్క నీకంటే అందగత్తి, నీకంటే అందగత్తి, నీకింత జాడే ఉంది. మీ అమ్మకి పాదాల దాకా చెట్టు ఉండేది, చాలా సౌందర్యవతి. ఒకరోజు మీ ఇల్లు పూరు గుడిసులో ఒక గుడ్డ చీరగట్టి ఉయ్యాల్లో వేసి ఆమె నీళ్లు తెచ్చుకుంటా పోయింది. మీ ఇల్లు అంటుకుంది. ఎవ్వరు నిన్ను కాపాడలేదు. నువ్వు ఉయ్యాలలో ఊగుతున్నావు, కానీ నీ తల్లి నీళ్లు మోసుకుని వచ్చి అయ్యో 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 నా కూతురు, అయ్యో నా కూతురు, అయ్యో నా కూతురు అంటుంది. ఎవ్వరు నిన్ను రక్షించటానికి, ఎందుకంటే ఒక్కొక్క దూలం అంటుకుని కింద రాలిపోతున్నాయి. నీ తల్లి తెచ్చిన బిందె నీళ్ళు నెత్తి మీద పోసేసుకుని
చీరను ఒళ్ళంతా కప్పుకొని ఆ మంటల్లోకి దూకి ఉయ్యాలలో ఉన్న నీకు ఆ చీరంతా చుట్టి తన రొమ్ముల దగ్గర నిన్ను దాచుకుని వచ్చినప్పుడు ఆ ముఖము, ఆ వీపు, ఆ చేతులన్నీ కాలిపోయినాయి. లోయలోని పద్మం. ఈరోజు 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారంటే, ఈరోజు మీరు పవిత్రంగా ఉన్నారంటే, ఈరోజు మీరు పరిశుద్ధంగా ఉన్నారంటే, ఒక ఆయన తన సొగసును, తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. సంగం అర్థమైందా? మీకు అర్థమైందా? అందుకే యెషయా గ్రంథం అంటాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. చనిపోయిన వారిని లేపాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సుందరుడు, ఆయన వలే మనం ఎవ్వరం లేము అసలు. ఆయన దేవుడు కిందకు దిగొచ్చి పాపిగా మారి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మనకి రక్షణనిచ్చాడు, జీవాన్నిచ్చాడు. ఆయన పోతూ పోదు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. దేవుని నామమున స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన అర్పణ ఒకప్పుడు ఆయనకి ప్రీతికరంగా లేదు, మన ప్రార్థన ఆయనకి ఇష్టంగా లేదు, మన ప్రార్థన ఆయనకి అసహ్యం వేసింది. అవునా? కానీ ఈరోజు తిరిగి జన్మించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది అపోస్తుల బోధ యందును సహవాసమందును ప్రకటన 10:1 నమ్మి ప్రకటన 10:7 నమ్మి మనం ఈ విధంగా జీవిస్తున్నప్పుడు సువాసనగా ఉన్నాం మనం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అర్థమైంది మీ అందరికీ? నిజంగా ఈ పరమగీతాల్లో ఈ చక్కని కార్యాలు ఆయన ఎవరో కాదు, ప్రభు అయినా. చెప్పండి, ఆ గులాబీ ఎవరు? ఆ షారోన్ ఎవరు? ఆ పద్మం ఎవరు? ఆ పరిమళ తైలం ఎవరు? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంకా చెప్పనా, ఆ సబ్బులో కూడా ఆయన ఉన్నాడు, ఆ సెంట్లో కూడా ఆయన ఉన్నాడు. మన ఆదివారం ఎప్పుడో చెప్పాను కదా, వాళ్ళ బాబు అత్తమాన బైబిలే చదువుతున్నాడని ఆ కూతురు ఏం చేసిందంట, భూగోళపు శాస్త్రం ఇచ్చిందంట. ఆ భూగోళ శాస్త్రంలో ఆ సముద్రం ఎంత లోతుందో, ఏదుందో ఇదంతా ఆయన కనుక్కుని ఆ చదువుతూ హల్లెలూయా 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 అని దేవుని స్తుతిస్తూ డాబా మీద గంతులే చేస్తున్నాడంట. అయ్య బాబు, ఎవరో డాబా మీద గంతులే చేస్తున్నారని ఈ స్త్రీల కూటం వాళ్ళందరూ భయభ్రాంతులు అయిపోయారంట. ఆమె ఇలా అంటుంది, ఆ పుస్తకం లాగిన, డాడీ అది పరిశుద్ధ గ్రంథం కాదు అమ్మ, నాకు తెలుసు, ఇందులో నేను ప్రభువుని కనుగొన్నాను. ఎక్కడైనా మన దేవుణ్ణి చూడాలి, ఎక్కడైనా దేవుణ్ణి చూడాలి. అర్థమైందా? అందుకని హృదయశుద్ధి గలవారు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎక్కడున్నా దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని కుమార్తెలుగా ఉండాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. మీ పనిలో కూడా, మీ వంట దగ్గర కూడా, మీ స్నేహితుల దగ్గర కూడా మీరు ఎప్పుడైతే నువ్వు దాచుకుంటున్నావో, ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావో, అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు. అక్కడ టికెట్ కలెక్టర్ ఉన్నాడా లేదా? అమ్మ చెప్పండి. అంటే వాళ్ళమ్మ కాలిపోతేనే ఆమెకు ఆ సౌందర్యం వచ్చింది. నిజంగా ఆ తల్లి సహవాసం చేయకపోతే ఆమె ఆ ఇంటితో పాటు కాలిపోయినంటారా, చచ్చిపోయినంటారా? చెప్పండి. అదే స్థితిని మనం పోల్చుకోండి, మీరు పోల్చుకోండి. సంగమా, నిజంగా ఆ గొప్ప, ఆ మధురమైనటువంటి ఆ లేఖనాల్లో మన నుంచి అంటున్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా? నా ప్రియురాలా. ఏమంటున్నాడు? నా ప్రియురాలా. దేవుని స్తోత్రం. సంఘాన్ని ఎంత చక్కగా పిలుస్తున్నాడో మనం ఏమని పిలుస్తున్నాం? మనం అనాలంట, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. నమ్ముతారా పిల్లరా? ఎవరు ఎన్ని అన్నా నీ ప్రభు కొరకే మన జీవితాలు మనం ఇవ్వాలి.
దేవుడి మాటలు దీవించునుగాక, బలపరిచునుగాక. హల్లెలూయా. మరి రేపు శుక్రవారం ఆల్నైట్ ప్రార్థన రాని వారికి